ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ చేయబడింది, కల్తీ నెయ్యి వాడారు అన్న దాని మీద వైసీపీ కూటమి నాయకుల మధ్య మాటల యుద్ధం మనం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు పేపర్ ఓపెన్ చేస్తే అన్ని పేపర్లో కూడా బ్యానర్ ఐటెం ఇదే కనపడతా ఉంటుంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు, ఆ ముగ్గురి ప్రెస్ మీటు. ఇంకొక పక్క నిన్న వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యులు, ఆయన ప్రెస్ మీటు, ఇవన్నీ కూడా మీకు కనపడతా ఉంటాయి. సరే, పేపర్లకు రాజకీయాలు ఉన్నాయి కాబట్టి, అంటే పేపర్లకు మీడియాకు కూడా రాజకీయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ రాజకీయ కోణాల్లో రాసుకుంటూ వచ్చారు. సో రియాలిటీ ఏంటి? వైసీపీ వాళ్ళ వర్షం చెప్తుంది, కూటమి వీళ్ళ వర్షం చెప్తుంది, ఎవరి మీడియా వాళ్ళని కవర్ చేస్తూ ఉంది. కానీ నిజం అనేది ఒకటి ఉంటుందిగా. వైసీపీ ఏమో అసలు కల్తీ జరగలేదు, మా మీద కావాలని అభాండాలు మోపారు, మా వాళ్ళ మీద కేసులు బుగ్గాలేదు, వైవి సుబ్బారెడ్డి గారి మీద, భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కేసులు పెట్టలేదు కాబట్టి, వాళ్ళని అరెస్టు చేయలేదు కాబట్టి మా వాళ్ళు ఏ తప్పు చేయనట్టే, మా అధికారంలో ఉన్నప్పుడు ఏ తప్పు జరగనట్టే అనేది జగన్మోహన్ రెడ్డి గారు మన గుంటూరులో చెప్పిన మాట. లేదు సిట్ రిపోర్టు మీరు చేసిన తప్పుని చాలా కరాఖండిగా తేల్చింది కదా అనేది కూటమి నాయకులు చేస్తున్నటువంటి వాదన. ఇవన్నీ పక్కన పెడితే చేసిన తప్పుని వైవి సుబ్బారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ గారు ఒప్పుకున్నారు. ఒక్కసారి వినండి. దాంట్లో సిట్టు ఎంక్వైరీలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాన్ని బట్టి ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు. జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఇది వేరే పదార్థాల కల్తీ జరిగింది, జంతు కొవ్వు మాత్రం కలవలేదు అని చెప్పారు. కానీ సో చాలా క్లియర్గా వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు, జంతువు కొవ్వు కలవలేదు కానీ వేరే పదార్థాల కల్తీ జరిగింది అని ఆయన ఒప్పుకుంటున్నారు. జంతువులకు కలవలేదు అంటూనే వేరే పదార్థాల కల్తీ జరిగింది, కల్తీ అనే పదం కూడా ఆయన వాడారు. సో నిజానికి మనం కల్తీ అనొద్దు, ఎందుకంటే కల్తీ అంటే ఏంది? నెయ్యి వాడుతూ నెయ్యిలో ఏదైనా వేరే ఇంగ్రీడియంట్స్ కలిపితే దాన్ని కల్తీ అంటారు. కానీ అసలు నెయ్యి కాదది. నెయ్యి ఎలా వస్తుంది? పాల నుంచి వెన్న, వెన్న నుంచి నెయ్యి వస్తుంది. కానీ పాలు లేకుండా, వెన్న లేకుండా కృత్రిమంగా రసాయనాలు కలిపి నకిలీ నెయ్యి అనాలి, నకిలీ నెయ్యి క్రియేట్ చేసి దాన్ని నెయ్యిగా నమ్మించేసి దాదాపు 68 లక్షల కేజీల నకిలీ నెయ్యితోటి 20 కోట్ల లడ్డూ ప్రసాదాలు తయారు చేశారు. ఇది సిట్ తేల్చింది. ఇప్పుడు సిట్ రిపోర్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు, సిట్ రిపోర్ట్ని వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకుంటున్నారు. అంటే ఆ సిట్ రిపోర్ట్లో వాళ్ళకి కావాల్సింది మాత్రం ఒప్పుకుంటే కుదరదుగా, సిట్ రిపోర్ట్ మొత్తం ఒప్పుకోవాల్సిందేగా. సిట్ రిపోర్ట్ ఏం చెప్తుంది? తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు మార్చి, ఏ నిబంధనలు కూడా చాలా క్లియర్గా నేను చెప్తా. 4 లక్షల పాదసేకరణ కెపాసిటీ ఉన్న వాళ్ళకే నెయ్యి టెండర్ ఒప్పజెప్పాలని నిబంధన ఉంది. ఆ నిబంధన పూర్తిగా తొలగించారు. తర్వాత ఇంకొక నిబంధన ఉంది, 250 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకే నెయ్యి టెండర్ ఒప్పజెప్పాలని. ఆ నిబంధన మార్చారు. 250 కోట్ల నుంచి 150 కోట్లకి నిబంధన మార్చారు. మార్చి రివర్స్ టెండరింగ్ పేరుతోటి అప్పటి వరకు నందిని డైరీకి నెయ్యి టెండర్ ఉంటే దాన్ని మార్చి ఏ డైరీకి, బొలేబాబా డైరీకి ఒప్పచెప్పారు. ఎందుకు? మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి డబ్బులు మిగులుస్తున్నాం అని చెప్పారు. వీళ్ళు 319 రూపాయలకే సప్లై చేస్తామని చెప్తున్నారు. 319 రూపాయలకే సప్లై చేస్తున్నారంటే అసలు 319 రూపాయలకి నెయ్యి దొరికిద్దా? వీరు 319 రూపాయలకి నెయ్యి ఎలా సప్లై చేస్తారని కామన్ లాజిక్ ఆలోచించారుగా. ఇప్పుడు మనకు రోడ్డు మీద 100 రూపాయల భోజనం పెట్టేవాడు అంటాడు, 50 రూపాయలకే భోజనం పెట్టేవాడు అంటాడు, 20 రూపాయలకే భోజనం పెట్టేవాడు అంటాడు. 20 రూపాయలకి అదే వ్యాపారం చేసుకునేవాడైతే లాభం ఆలోచిస్తాడు. సరే, సేవాగుణంతో పెట్టేవాళ్ళు వేరే విషయం, వాళ్ళు ఉచిత అన్నదానాలు కూడా చేస్తారు, అది పక్కన పెట్టేద్దాం. కానీ వ్యాపార దృక్పథంతో 50 రూపాయలకి అన్నం పెడుతున్నాడు, దాంట్లో ఏం కలుపుతున్నాడు, ఏం వాడుతున్నాడు అని మనం కామన్గా ఆలోచించాలి కదా.
కామన్గా ఆలోచించారు కదా. తక్కువ రేట్ అన్నదే ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. మరి క్వాలిటీని చెక్ చేసుకునే అవకాశం లేకుండా అసలు పాల సేకరణ కెపాసిటీ లేని, పాల సేకరణ లేని ఏఆర్ డైరీకో బోలేబాబా డైరీకో టెండర్ ఎలా ఒప్పచెప్పారు? నిబంధనలు మార్చి మరి, నిబంధనలు పక్కన పెట్టి మరి, నిబంధన అలాగే ఉంచి రివర్స్ టెండరింగ్ చేశారు అంటే డబ్బులు మిగిల్చడం కోసం చేశారు అనుకోవచ్చు. కానీ నిబంధనలు కూడా మార్చారు. ఏఆర్ డైరీకి బోలేబాబా డైరీకి నెయ్యి టెండర్ ఒప్పచెప్పడం కోసం నిబంధనలు కూడా మార్చారు. అంటే ఇంటెన్షనల్గా ఏఆర్ డైరీకి టెండర్ ఒప్పచెప్పారు. ఎవరు అప్పచెప్పారు? అప్పుడు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, అదనపు ఈవో ధర్మారెడ్డి గారు. వీళ్ళ పెత్తనమే కొనసాగింది. కాకపోతే వీళ్ళు కేసుల్లో లేరు. అదే కదా బాధ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కేసుల్లో లేరు కాబట్టి మేము తప్పు చేయలేదు అంటారు. వీళ్ళెందుకు కేసుల్లో లేరు తప్పు జరిగినప్పుడు అనేది మన బాధ. తప్పు జరిగిందని సిట్ చెప్తుంది, కానీ తప్పు చేసిన వాళ్ళ పేర్లు నిందితుల లిస్టులో లేదు. అంటే ఉన్నాయి కొంతమంది అధికారులు, ఉద్యోగులు, వాళ్ళ పేర్లు ఇరికించారు. కానీ చిన్న చేపలు కాదు కదా, నిర్ణయాలు తీసుకుంది వీళ్ళు కదా. ఏఆర్ డైరీకి టెండర్ ఎవరు చెప్తారండి? ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీ చెప్తాడా? ఆ చైర్మన్ తెలియకుండా టెండర్ ఏఆర్ డైరీకి పోయిద్దా? చైర్మన్ తెలియకుండా నిబంధనలు మారుస్తాయా? పైగా నిన్న వైవి సుబ్బారెడ్డి గారి ప్రెస్ మీట్ అంతా చూడండి. మైసూరుకి సంబంధించిన ల్యాబ్ వాళ్ళు, సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవమే. వాళ్ళు నెయ్యి కల్తీ జరిగిందని చెప్పిన మాట వాస్తవమే. ఎప్పుడు 2022-23 అప్పుడు నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పిన మాట వాస్తవమే. కానీ మేము ఆ రోజు అధికారులు చర్య తీసుకున్నారో లేదో నాకు తెలియదు, క్లారిటీ లేదు. అదే అధికారులను అడగాలి ఆ మాట అని చెప్పేసి అన్నారు. అంటే నెయ్యి కల్తీ జరిగిందన్న రిపోర్టు వైవి సుబ్బారెడ్డి గారికి చేరింది. వైవి సుబ్బారెడ్డి గారికి నెయ్యి కల్తీ జరిగింది అనేటువంటి రిపోర్ట్ చేరింది. ఆయన చైర్మన్గా ఉన్నప్పుడే చేరింది. కానీ చర్యలు తీసుకున్నారో లేదో అధికారులకే తెలియాలట. మరి చర్యలు తీసుకున్నారో లేదో అడగాల్సిన బాధ్యత చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి ఉంటుంది కదా. సో తప్పు క్లియర్గా కనపడతా ఉంది. తప్పు చేసినట్టు వైవి సుబ్బారెడ్డి గారు కూడా అగ్రీ చేస్తున్నారు. సరే, వివాదమైనటువంటి యానిమల్పేట అంశాన్ని పక్కన పెడదామండి. యానిమల్పేట అంశాన్ని పక్కన పెడదాం. కానీ తప్పు అయితే జరిగింది కదా. ఏ ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ అయినా, ఎన్డీఆర్ఐ రిపోర్ట్ అయినా, ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ ఏమో యానిమల్పేట అనుమానాలు వ్యక్తం చేసింది. ఎన్డీఆర్ఐ ల్యాబ్ రిపోర్ట్ వాళ్ళేమో 10% కంటే తక్కువ ఉంటే మేము కనిపెట్టలేమండి అని వాళ్ళు చెప్పారు. సరే, కనిపెట్టి ఉన్నాయని ఆధారాలు ప్రూవ్ కాలేదు కాబట్టి మనం అంశాన్ని పక్కన పెట్టేద్దాం. అది మనోభావాలతో కూడిన అంశంగా కూడా కాబట్టి యానిమల్ ఫ్యాట్ అంశాన్ని ఒకసారి పక్కన పెట్టేద్దాం. కానీ రసాయనాలతో ఒక నకిలీ నెయ్యి తయారు చేసి దాన్ని కలిపారు అనేటువంటిది ఎంత దుర్మార్గం. ఇది నేను డే 1 నుంచి చెప్తూ వస్తున్నా. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నేను డే 1 నుంచి చెప్తూ వస్తున్నా. ఇది హిందువుల మీద జరిగిన దాడి, ఇవి డబ్బుల కోసం చేశారని నేను అనుకోవటం లేదు. నా అనుమానం ఇది డబ్బుల కోసం వైసీపీ చేసిందని అనుకోవట్లేదు. రెగ్యులర్గా నా వీడియోలు చూసే వాళ్ళకి ఇది తెలుసు. ఇది హిందువుల మీద జరిగిన దాడి అని నేను అనుకుంటున్నా. కావాలని ఇది కుట్రపూరితంగా జరిగిందని అనుకుంటున్నా. నాకు వచ్చిన డౌట్ అండి, ఇప్పుడు రసాయనాలు కలిపారు. ఆ రసాయనాలు ఎంత విషపూరితమైనయో నేను ఎక్స్పర్ట్ కాదు కాబట్టి కరెక్ట్గా చెప్పలేను. కానీ అంటే స్లో పాయిజన్ ద్వారా హిందువులను ఏమన్నా చెయ్యాలన్న కుట్ర జరిగిందా? నిజంగా రకరకాల అనుమానాలు ఉన్నాయి. అనుమానాలనే అంటున్నాను నేను. సో వైసీపీ కూడా అగ్రీ చేసింది, జరిగింది మహాపాపం. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు నిందితుడు తప్పించుకోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నా వాదన. మీరేమంటారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.